2024లో అక్టోబర్ 17వ తేదీన ఆశ్వీజ యుజ పౌర్ణమి రాబోతోంది. ఈ ఆశ్వీజ యుజ పౌర్ణమికే కోజాగరి పౌర్ణమి అని పేరు. ఇది ఎంతో శక్తివంతమైన పౌర్ణమి. ఎందుకంటే ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకి వస్తుంది. అయితే ఈ పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు, సొంత ఇంటి కల నెరవేరిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవాలి, లేదా కొనుక్కోవాలి, లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అనే కోరిక ఉంటుంది. కానీ ఎంత కష్టపడినా ఆ కోరిక నెరవేరదు. ఇలా సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అని ఆశపడేవారు ఖచ్చితంగా ఆశ్వీజ పౌర్ణమికి గుమ్మానికి ఈ ఒక్కటి కట్టి చూడండి. మళ్ళీ వచ్చే ఆశ్వీజ పౌర్ణమి కల్లా, అంటే మళ్ళీ వచ్చే సంవత్సరానికల్లా ఖచ్చితంగా సొంత ఇంటి కల నెరవేరిపోతుంది. మరి అసలు ఆశ్వీజ పౌర్ణమి రోజు గుమ్మానికి ఏం కడితే సొంత ఇంటి కల నెరవేరుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఆశ్వీజ పౌర్ణమినే శరత్ పౌర్ణమి అని అంటారు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన, దేవీ నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవి ఉపాసకులు మాత్రము ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ ఆశ్వీజ పౌర్ణమి నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ శరత్ పౌర్ణమి రోజున భూమి మీదకు ప్రసరించే చంద్రకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. ఈ చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయటం, ఆవు పాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరించటం వలన చాలా మేలు జరుగుతుంది. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాలలో ఉన్న ఔషధతత్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. ఈ పౌర్ణమికి కోజాగరి పౌర్ణమి అనే పేరు కూడా ఉంది. కోజాగరి పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. కోజాగరి వ్రతం చేస్తారు. లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం ఈ కోజాగరి వ్రతం. సంపదలను, సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తాము. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన మరియు దారిద్ర్య వినాశక వ్రతం కోజాగరి వ్రతం. ఒకసారి మహర్షులందరూ కూడా వాలిఖిల్య మహర్షిని దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని కోరగా ఆయన కోజాగరి వ్రతాన్ని వివరించినట్లు పురాణ విదితం. పూర్వం మగధ దేశంలో వలితుడనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను గొప్ప పండితుడు, భక్తుడు. కానీ అతను కటిక పేదవాడు. ఆయన భార్య అయినటువంటి చండి పరమ గయ్యాలి. తనకు బంగారం, పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తించేది. వలితుడి స్నేహితుడైనటువంటి గణేష శర్మ వలితుడి బాధను చూసి, నీవు ఏ పని చేయాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పనిచేస్తుంది. కాబట్టి నీ పని జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్దికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్లుగా వలితుడు, రేపు మా తండ్రి గారి ఆబ్దికం, అయినా నేను ఆబ్దికం పెట్టదలుచుకోలేదు అని భార్య చండితో అన్నాడు. భర్త మాటలు విన్న చండి మామగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుగుతూ ఉన్న సమయంలో వలితుడి భార్య చండితో పిండాలను తీసుకుని వెళ్ళి నదిలో పడేసి రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది. ఇది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందటంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత ఆశ్వీజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయ్యింది. 3 నాగకన్యలు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడడానికి సిద్ధమయ్యారు. 4వ మనిషి లేకపోవటంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుప్రక్కల గాలించారు. వారికి వలితుడు కనిపించాడు. అప్పుడు ఆ నాగకన్యలు వలితుడిని పాచికలాడడానికి రమ్మని కోరారు. కానీ అది జూదం కాబట్టి తాను ఆడనని వారికి వివరించాడు వలితుడు. ఈరోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడికి చెప్పి పాచికలాడడానికి ఒప్పించుకున్నారు.
లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవ్వరు మేలుకొని ఉన్నారో చూడడానికి రాగా వారికి ఈ ముగ్గురు నాగకన్యలు వలితుడు పాచికలాడుతూ కనిపించారు. దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వ సంపదలను ప్రసాదించారని వాలిఖిల్య మహర్షి వివరించారు. కాబట్టి ఆశ్వయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి ఆ రాత్రి జాగరణ చేస్తూ పాచికలాడే వారికి సర్వసంపదలు చేకూరతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ పౌర్ణమి రోజు రాత్రి వేళల్లో లక్ష్మీదేవి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ తన వ్రతాన్ని ఆచరించిన భక్తులను అనుగ్రహిస్తూ వెళ్తుంది. అమ్మవారి కటాక్షం కారణంగా దారిద్ర్య బాధలు తొలగిపోయి సిరి సంపదలు చేకూరతాయి. అందువలన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ ఆశ్వయుజ పౌర్ణమి రోజు తప్పక లక్ష్మీ పూజ చేయండి. అయితే చాలామంది సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అని ఆశపడుతూ ఉంటారు. మనకంటూ ఇల్లు ఉండాలని, అందులో పిల్లా పాపలతో చక్కగా 10 కాలాల పాటు ఆ ఇంట్లో ఉండాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. కొంతమందికి సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. మరి కొంతమంది ఎంత ప్రయత్నించినా కూడా ఇల్లు కట్టుకోలేకపోతారు. ఎన్ని పరిహారాలు చేసినా ఆ పని జరగదు. ఎందుకంటే పూర్వజన్మలో చేసిన పాపకర్మల వలన అలా జరుగుతుంది. ఇలా సొంత ఇంటి కల తీరట్లేదు అని బాధపడేవారు ఆశ్వయుజ పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితంగా మీ కళ నెరవేరుతుంది. అసలు ఏం చేయాలి అంటే, పౌర్ణమికి ముందు రోజే ఒక పల్లెటూరికి వెళ్ళండి. పొలాలలో ఉండే పిచ్చుక గూడు ఒకటి సేకరించండి. ఈ పిచ్చుక గూడును వర్షాకాలం రాకముందు పిచ్చుకలు కట్టుకుంటూ ఉంటాయి. ఈ గూళ్ళల్లో గుడ్లు పెట్టి పిల్లలు పెద్దయిన తర్వాత పిచ్చుకలు గూటిని విడిచి వెళ్ళిపోతాయి. ఒకసారి వదిలిపెట్టిన గూటిని మళ్ళీ ఏ పక్షి ఉపయోగించదు. అలా పిచ్చుకలు వదిలేసిన గూటిని ఒకదానిని సేకరించండి. పక్షి లేదా పక్షి పిల్లలు ఉన్న గూళ్ళను మాత్రం అస్సలు కదపకండి. అలా చేస్తే పాపం కలుగుతుంది. ఇలా పక్షులు వదిలేసిన ఒక గూటిని సేకరించి పౌర్ణమికి ముందు రోజు సేకరించి ఉంచుకోండి. ఆ పక్షి గూడును ఇంటికి తీసుకువచ్చి పసుపు నీళ్లు చల్లండి. పౌర్ణమి రోజు అనగా ఆశ్వయుజ పౌర్ణమి రోజు సాయంత్రం 6 నుండి 10 మధ్యలో ఈ గూటిని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీ సొంత ఇంటి కోరికను చెప్పుకోవాలి. అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. అమ్మ, ఎలా అయినా సరే మా సొంత ఇంటి కల నెరవేరాలి. మేము ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. సరిపడా డబ్బులు చేకూరి ఎలాంటి ఆటంకాలు లేకుండా మేము సొంత ఇంటిని కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత పిచ్చుక గూడికి దీపం ధూపం చూపించాలి. రాత్రి 10 తర్వాత ఈ గూటిని పూజ గదిలో నుండి తీసి ప్రస్తుతం మీరు ఉంటున్న ఇంటి మెయిన్ డోర్ ముందు వేలాడదీయండి. పౌర్ణమికి ముందు రోజే ఈ పక్షి గూడును తెచ్చుకుని పౌర్ణమి రోజు గుమ్మానికి కట్టాలి. ఈ గూటికి పూజ చేసే సమయంలో అంటే లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టినప్పుడు అగరవత్తుల ధూపం వెయ్యాలి, దీపం చూపించాలి. ఆశ్వయుజ పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా సంవత్సరంలో మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఈ పక్షి గూడు లక్ష్మీ సరస్వతులకు మక్కువ కాబట్టి దీనిని కట్టడం వలన సిరి సంపదలు కలిగి ఇంట్లో నరఘోష శత్రు బాధలు లేకుండా చేస్తుంది. ఈ పరిహారాన్ని ఒరిజినల్ పిచ్చుక గూడుతోనే చేయాలి. ఆర్టిఫిషియల్ పక్షి గూడుతో పరిహారం చేసిన ఫలితం మాత్రం ఉండదు. కాబట్టి సొంత ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనే కోరిక ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశ్వయుజ పౌర్ణమి రోజు గుమ్మానికి దీనిని కట్టి అంటే పిచ్చుక గూడును కట్టి, అది కూడా ఒరిజినల్ పిచ్చుక గూడును కట్టి ప్రతిరోజు అగరవత్తుల ధూపం చూపించండి. తప్పక మీ కోరిక అనేది నెరవేరుతుంది. లక్ష్మీదేవి స్వయంగా భూమి మీదకు వచ్చే కోజాగరి పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆశ్వయుజ పౌర్ణమికి కోజాగరి పౌర్ణమి అని పేరు. అంటే ఆశ్వయుజ మాసంలో రాత్రి సమయంలో పౌర్ణమి ఉన్న తిథిని కోజాగరి పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. కోజాగరి అంటే నిద్ర మేల్కొని ఉన్నది ఎవరు అని అర్థం. ఈ కోజాగరి పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోక విహారానికి వస్తుంది. అలా వచ్చిన లక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే సభ్యులు మేల్కొని ఉండి గవ్వలు శబ్దం చేస్తూ ఉంటారో
ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని ప్రమాణిక గ్రంథాలలో చెప్పటం జరిగింది. కాబట్టి ఈ పౌర్ణమి రోజు మీరు రాత్రి 12:30 వరకు నిద్రపోకుండా ఇంట్లో గవ్వల శబ్దం చేస్తూ ఉండండి. ఖచ్చితంగా వైకుంఠం నుండి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. ఈ పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఈరోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే ఉదయం పూట చక్కగా తలస్నానం చేసి బియ్యపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి ఆ బియ్యపిండితో మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీద, గోడల మీద, తలుపుల మీద చెట్ల ఆకుల గుర్తులు వేయాలి. పద్మం గుర్తులు వేయాలి. పాదాల గుర్తులు వేయాలి. పద్మం గుర్తులు కానీ, పాదాల గుర్తులు కానీ, చెట్ల ఆకుల గుర్తులు కానీ బియ్యపిండిలో నీళ్లు కలిపి ఆ బియ్యపిండితో వేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి ఫోటో ముందు చక్కగా దీపం పెట్టి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజ చేసుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు, కొబ్బరి నీళ్లు నైవేద్యంగా సమర్పించాలి. మళ్ళీ సాయంత్రం స్నానం చేశాక మళ్ళీ లక్ష్మీదేవిని పూజించాలి. మళ్ళీ లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. పద్మ పుష్పాలు లేక గులాబీ పూలతో పూజ చేసుకోవాలి. అయితే సాయంకాలం పూజలో 6 లక్ష్మీ గవ్వలు ఉంచితే చాలా చాలా మంచిది. అలాగే ఈరోజు 2 తులసి ఆకులను తీసుకుని వాటిని స్వచ్ఛమైన గంధంలో ముంచి మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యలు తొలగాలని దృఢంగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ 2 ఆకులను లక్ష్మీదేవి ఫోటో వెనకాల పెట్టి ఉంచితే మీకు ఉండే కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు కష్టాలన్నీ తీరిపోతాయి. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈరోజు సాయంత్రం పూజ చేసిన తర్వాత పాలతో చేసిన పాయసం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత పాయసాన్ని ఆరు బయటకు తీసుకుని వచ్చి వెన్నలో 10 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ పాయసాన్ని లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసి కుటుంబంలో సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలి. లక్ష్మీదేవి దగ్గర ఉంచిన గవ్వలను తీసి ఆ గవ్వలతో శబ్దం చేయాలి. మీ దగ్గర ఇవి కాక వేరే గవ్వలు ఉంటే వాటితో కూడా శబ్దం చేయండి. మీకు వీలైనప్పుడల్లా కూడా రాత్రి 12:30 వరకు కూడా గవ్వల శబ్దం చేయండి. మరునాడు స్నానం చేశాక ఈ గవ్వలను పసుపు వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టండి. ధన ఆకర్షణ పెరుగుతుంది. కనుక మీరు కూడా కోజాగరి పౌర్ణమి రోజు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి.